ఇవాళ మనందరం చూస్తున్నాం 16th, 17th, 18th నరేంద్ర మోదీ గారు మహిళా ఉమెన్ రిజర్వేషన్ బిల్ 33% రిజర్వేషన్ బిల్ని ఆయన ఎంతో కష్టపడి ఆ స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ పెట్టి ఆ బిల్ని పాస్ చేసే విధంగా డిస్కషన్స్ పెడితే దాన్ని ఎంత దారుణంగా యాంటీ ఉమెన్ అలియన్స్ అంటే ఒక్కొక్క పార్టీ పేరు చెప్పుకుంటూ వెళ్తూ ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే రోజంతా సరిపోదు. అలాంటి మనుషులు అందరూ కూడా కలిసి ఈ బిల్లుని పాస్ చేయకుండా ఎలా అడ్డుపడ్డారో మనం అందరం కళ్ళారా చూసాం. అయితే ఇది ఇవాల్టి పోరాటం కాదండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ 1996లోనే ఈ బిల్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2008లో 2010లో రాజ్యసభలో పాస్ అవ్వడం, మళ్ళీ 2023లో పాస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బిల్లుని అమెండ్మెంట్ చేయకుండా వాళ్ళు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే నేను వీళ్ళందరికీ యాంటీ ఉమెన్ అలియన్స్కి మీ మీడియా తరపున కొన్ని అడగదలుచుకున్నాను. మీకు ఇంకా ఎప్పటికండి మీరు కళ్ళు తెరిచేది? ఆడవాళ్ళని ఎందుకు ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు? ఒకప్పుడేమో మొఘల్ మన రాజ్యాలు పరిపాలించారు, అప్పుడు మేము పోరాడాం. మళ్ళీ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, మళ్ళీ మేము పోరాడాం. అప్పుడు ఎలా పోరాటం మొదలైందన్నది మనం అందరం హిస్టరీ చూసాం. అప్పుడే 1857లోనే మీ అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ ఫ్రీడమ్ ఉమెన్ ఫైటర్ లక్ష్మీబాయి. ఆవిడ గురించి ఒక హిందీ పోయెట్ చెప్పారు, బూందేలోं से हर बोली सुनी वही कहानी थी, झांसी की रानी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. అంటే అప్పుడు కూడా ఉమెన్ బ్రిటిషర్స్ని ఎదుర్కోవడానికి మగవాళ్ళతో సమానంగా పోరాడారు. ఒక్కళ్ళే కాదు, అలా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చూసాం. అటు నార్త్లోనే కానివ్వండి కాశ్మీర్లో, ఇటు సౌత్లోనే చెన్నమ్మ అన్న చూడండి, రుద్రమ్మ, అలాంటి బోల్డ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ని మనం చూసాం. అయినా సరే మీకు బుద్ధి రాదా? ఎంతకాలం అని మమ్మల్ని అట్లా ఆపేసి ఎంతకాలం అని మమ్మల్ని సప్రెస్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఇంకొకటి కూడా నేను అడగదలుచుకున్నాను. ఒకప్పుడు ముఘల్స్, ఒకప్పుడు బ్రిటిషర్స్, ఇప్పుడు ఏంటండి ఇటాలియన్స్ వల్ల ఇటాలియన్స్ మన పరిపాలిస్తారా ఏంటి? ఇటలీ పాస్తా బాగుంటుందండి, కాకపోతే ఇటలీ పాలసీస్ ఆర్ నాట్ గుడ్. ఐ థింక్ ఆల్ ద ఉమెన్ should raise our voices against these anti-women alliances and we should speak against it. ప్రతి ఒక్క నారి కొన్ని విషయాలు మనం అందరం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు ఏమేమి చేశారు? ఆయన ఒక్కసారిగా ఈ బిల్లుని తీసుకొచ్చేసి మన ఏదో పార్లమెంట్లోనో లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూర్చోపెట్టాలని అనుకోలేదు. ఆయన ఫస్ట్ మన ప్రైమరీ రిక్వైర్మెంట్స్ గురించి ఆలోచించారు. హిందీలో అంటారు రోటీ కపడా ఆర్ మకాన్, ఇవి మన బేసిక్ కమ్యూనిటీస్. ఆయన ఆటల నుంచే మొదలుపెట్టారు. ఫస్ట్ మనకి హౌస్ ఇచ్చారు, ఓనర్షిప్ ఇచ్చారు. ఉమెన్కి ఒక హౌస్ ఓనర్షిప్ ఇచ్చారు. అంటే ఆ మహిళ ఎప్పుడైతే ఆ హౌస్కి ఓనర్షిప్ తీసుకుంటుందో ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఆయన వచ్చిన ఫస్ట్ 5 yearsలోనే మనందరికీ తెలుసు 10 crore టాయిలెట్స్ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రొవైడ్ చేశారు. అంటే ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు టైంకి బేసిక్ రిక్వైర్మెంట్ కోసం అందరికన్నా ఎక్కువ బాధపడేది ఒక తల్లి. ఆ తల్లి యొక్క బాధను ఆయన అర్థం చేసుకుని ఫస్ట్ ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో స్వచ్ఛ భారత్ కింద అబౌట్ 10 to 11 crore టాయిలెట్స్ తయారు చేయించారు. అలాగే అదొక్కటే కాదు, ఇంట్లో పొయ్యి వెలగాలి, పిల్లలు హ్యాపీగా ఉండాలన్నా, ఇంట్లో ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే ముందు పొయ్యి వెలగాలి. దానికి ఆయన ప్రొవైడ్ చేశారు ప్రధాన్ మంత్రి ఉజ్వల్ యోజన. అదొక్కటే కాదు, వాటర్ ప్రొవైడ్ చేశారు, జల యోజన అబౌట్ 80% కవర్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ 2028-29కి 90% వాటర్ ప్రొవైడ్ చేయాలి అన్న స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఆయన అంచెలుగా నారీకి ఇవ్వాల్సిన ప్రావిజన్స్ ఇస్తూ ప్రతి చోట ఉంటుంది నారి. మనందరికీ తెలుసు పైలట్ ఇది డిపార్ట్మెంట్ చూస్తే కనుక వరల్డ్లో ఓన్లీ 5% ఉమెన్ ఆర్ దేర్ ఇన్ దాట్. కాకపోతే ఇండియాలో చూసుకుంటే 15% ఉన్నారు. డెమోగ్రఫికల్గా చూస్తే, పాపులేషన్ వైజ్ చూస్తే ఇవాళ మనం 50% మెన్ ఉంటే 50% ఉమెన్ ఉన్నాం. అలాంటి 50% ఉమెన్కి మీరు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ఎందుకు అడ్డుపడుతున్నారు? అంటే ఎప్పుడూ కూడా ఒక ఇందిరాగాంధీ, ఒక ప్రియాంక గాంధీ, ఒక డింపుల్ యాదవ్ వీళ్ళే ఉండాలండి రాజ్యాంగంలో?
వేరే వాళ్ళు ఎవరు ఉండడానికి వీలు లేదా? ఇవన్నిటినీ కూడా అరికడటానికి నరేంద్ర మోదీ గారు ఎగ్జాంపుల్స్ కూడా సెట్ చేశారు. అవర్ female president, he has shown that she is a very good example. He has also shown that Nirmala Sitharaman, we always think that budget is something which is not in purview of women, but I would want all the women to know that last time when the budget was published in the parliament, all the women, every woman in India could understand what is the meaning of budget. Now today in every house, every girl is speaking about the budget. ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలండి మనకి? అలాంటి ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ అలా ఫీమేల్స్కి ప్రయారిటీ ఇస్తూ ఒక 30 years నుంచి అలా దాన్ని ఒక రకంగా మూలపడేసిన బిల్ని తీసుకొచ్చి మనకి ఒక నారీ శక్తికి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇద్దాం. ఓటర్స్ నుంచి వీళ్ళు పాలసీ మేకింగ్లోకి కూర్చోవాలి. ఒక 4 గోళ్ల మధ్యలోనే ఉండిపోకూడదు. ఆడ మనిషి బడ్జెట్లో కూర్చోవాలి, పార్లమెంట్ సెషన్స్లో కూర్చోవాలి, లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూర్చొని పాలసీస్ ఫామ్ చేయాలి అన్న కలల్ని ఆయన ఎంతో కష్టపడి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తుంటే ఇవాళ ఈ యాంటీ ఉమెన్ అలయన్స్ చేస్తున్న పని ఏ కోసం మంచిది కాదు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ బోళ్ళంత మంది అహల్యాబాయిలు వస్తారు, బోళ్ళంత మంది లక్ష్మీబాయిలు వస్తారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని ఏదో మీ పరిపాలనలో అందరినీ ఏదో మేము సైలెంట్గా ఉన్నాం, లేకపోతే బిల్ ఆపేస్తే ఈ నారీ శక్తి ఆగిపోతుంది అన్న అపోహలో మాత్రం ఉండొద్దు. టుడే ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ గర్ల్ వుడ్ డెఫినెట్లీ అండర్స్టాండ్ the affection, the effort that is being done by our beloved Prime Minister Narendra Modi ji, and they will understand the efforts what he is doing. And I would also want to tell all the people in India, ఇవాళ మేము ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల వాళ్ళం ఇక్కడ మా కూటమి పార్టీ టీడీపీ, జనసేన అందరం కూడా పార్టీతో అతీతంగా, పార్టీతో పని లేకుండా నారీ శక్తి అందరం కూడా ఒక గొంతుతో ఈ బిల్ గురించి మాట్లాడదాం. ఈ బిల్ ఎందుకు ఆపారు, ఎందుకు పాస్ అవ్వనివ్వరు అని అడుగుదామని మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. ఈ సంఘర్షణ, ఈ స్ట్రగుల్ ఇది మాత్రం ఇప్పుడుతో ఆగేది కాదు. ఈ బిల్ పాస్ అయ్యే వరకు కూడా మేము ఈ పోరాటాన్ని, ఈ ప్రొటెస్ట్ని చేస్తూనే ఉంటాం. ఇది మీరు మాకు ఇచ్చేది, అందరూ అంటున్నారు ఏదో ఫీమేల్స్ని ఈక్వల్గా చూద్దాం అనుకుంటున్నారా మీరు అని. కాదండి, భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ ఒకటే. మగవాడు ఆడవాళ్ళు ఇద్దరూ ఒకటే, ఇద్దరు వేరు వేరు కాదు. శివుల్లో మనం చూసాం, ఆయన సగభాగం పురుష అయితే సగభాగం మహిళ. అంటే మేము ఎప్పుడూ కూడా మహిళల్ని పురుషుల్ని సమానంగా చూస్తాం, సమాన హక్కుల కోసమే అడుగుతున్నాం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఎవర కేపబిలిటీస్ బట్టి వాళ్ళని దేశానికి ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. దానికోసమే ఈ 33% రిజర్వేషన్ బిల్ కోసం అడుగుతాం. ఇది బిల్ పాస్ అయ్యే వరకు సైలెంట్గా ఊరుకునేది లేదు. సో ఆల్ ఆఫ్ us are trying to drive a protest against this anti-women alliance, and we are going to have lot of programs. Saturday 24th morning కూటమి ప్రభుత్వం అందరం కూడా 9 o'clockకి విజయవాడలో we are planning to have a statewide rally. నేను ఈ మీడియా నుంచి by the platform of media, I request all the women of Andhra to join us in this protest. Bharat Mata ki Jai. మహిళల బిల్లు వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారంటేనండి, వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ అలాంగ్ విత్ ప్రియాంక గాంధీ వాళ్ళ రూలింగ్లోనే వాళ్ళు రూల్ చేద్దాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ మహిళా బిల్ అన్నది పాస్ అవుతుందో ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ ఉమెన్ విల్ హ్యావ్ అ వాయిస్ ఇన్ ద పార్లమెంట్. ఎప్పుడైతే ఎవ్రీ అసెంబ్లీలో ఉమెన్ వాయిస్ కనుక వస్తుందో చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా బయటకు వస్తాయి, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కూడా వస్తాయి. మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు. ఆల్రెడీ 23లో కట్టడం వల్ల సౌత్ ఇండియాలో మనకు సీట్లు తగ్గుతున్నాయి, ఎంపీ సీట్లు. నార్త్ ఇండియాలో ఎక్కువ అయితే వాళ్ళది ఎక్కువ పెత్తనం జరుగుతుంది, ఇక్కడ వాళ్ళది ఏముండదు అనేది వాళ్ళు కాసు డైరెక్ట్ చెప్తున్నారు. మీరు అది చెప్తారు. అంటే ఇది వాళ్ళు
అందరికీ ఒక మాస్క్ లాగా తగిలిస్తాను ట్రై చేస్తున్నారండి. నార్త్ అండ్ సౌత్ డివిజన్ అన్న ఒక రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళు అదేగా చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి రాంగ్ కాన్సెప్టే వాళ్ళు తెస్తున్నారు. నార్త్ సౌత్ డివిజన్స్ ఏం లేదు. ఆ రోజు పార్లమెంట్ సెషన్లో మీరందరూ విన్నారో లేదో అమిత్ షా గారు అన్నారు, జస్ట్ గివ్ మీ 1 hour టైమ్, ఐ విల్ గెట్ ద బిల్, ఐ విల్ గివ్ యూ 50% రిజర్వేషన్, ఐ విల్ గివ్ యూ 50% ప్రావిజన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద సౌత్. మరి మీరు వినలేదుగా, మీరేగా వద్దు వద్దు అన్నారు. సో వాట్ వీ కెన్ డూ?